చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం వేకువజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఇవాళ రాత్రి 9:50 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:31 పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహావచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది. శనివారం సాయంత్రానికే సర్వదర్శన క్యూ లైన్ బాటగంగమ్మ ఆలయం వరకు వ్యాపించింది. ఈ క్రమంలో వీరందరికీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోపు దర్శనం పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం నాటి ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. మరోవైపు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని ఇవాళ సాయంత్రం 3 గంటలకే మూసివేస్తారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తిరుమలలోని పలు ప్రదేశాల్లో దాదాపు 30,000 అన్నప్రసాద ప్యాకెట్లను అందించేలా ప్రణాళికలు రూపొందించారు. చంద్రగ్రహణం ఉంటుందని ఇప్పుడే అందరికీ చెప్పడం జరిగింది. ఆదివారం టెంపుల్ 3:30 క్లోజ్ చేయటం జరుగుతుంది. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు అన్ని టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. అంటే ఎల్లుండి సుప్రభాత సేవతోటి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయటం జరుగుతుంది. సుప్రభాత సేవతో ఎల్లుండి 12 గంటలు టెంపుల్ మూసివేయటం జరుగుతుంది. దాదాపు 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అంటే రేపు భక్తులు అందరూ వేసి ఉంటారు కాబట్టి 8వ తారీఖు విఐపి బ్రేక్ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. అలానే మనకి రేపు ఉండే ఆర్జిత సేవలు కూడా చంద్రగ్రహణం కారణంగా ఉండే రేపు ఆర్జిత సేవలు అన్ని కూడా రద్దు చేయటం జరిగింది. అలానే మనకి ఎల్లుండి మార్నింగ్ గ్రహణం విడిచాక శుద్ధి, పుణ్యాహవచనం చేసి నిత్య సేవలను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించడం